నాకు ఇక షుగర్ తగ్గదేమో, కిడ్నీలు పాడైపోతాయేమో, కళ్ళు పాడైపోతాయేమో, అలాగే ఏవేవో ఊహించుకున్నాను నేను. కానీ పృథ్వీ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా ధైర్యం చెప్పారు. తర్వాత 2 సార్లు స్ట్రోక్ వచ్చింది. మాది పేరాలండి. పేరాల దగ్గర నేను ఫోన్ చేయగానే నేను వచ్చేటప్పటికి తను వచ్చి నా కోసం ఎదురు చూసేవాడు పృథ్వీ సార్ గారు. కానీ అమ్మా ఏం లేదు, అరగంట ఓర్చుకోమా అనే మాటకి నేను మాత్రం చాలా ధైర్యం పడ్డాను నేను. హలో, అందరికీ నమస్తే అండి. నాకు 17 సంవత్సరాల నుంచి షుగర్ బాగా యాడ్ అయి ఉన్నది. నేను 2-3 హాస్పిటల్ చూయించుకుంటే నాకు కంట్రోల్ కాలేదు. తర్వాత తెలిసిన వారు ఇక్కడ చూయించుకుంటే నాకు తగ్గిందని చెప్పినప్పుడు నేను ఇక్కడికి వచ్చి చూయించుకోవడం జరిగింది. ఒక 5 days కి టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ 5 days కి 475 ఉన్న షుగర్ 200కి అలా వచ్చేసింది. ఇప్పుడు చాలా కంట్రోల్ గా ఉంది. అలాగే నేను సంవత్సరం నుంచి ఇక్కడ పృథ్వీ సార్ దగ్గరే చూయించుకుంటున్నాను. 2వ స్ట్రోక్ వచ్చింది. నాకు 2వ మాత్రం నా ప్రాణం పోయింది అనుకున్నాను నేను. ఎందుకంటే నా సిచ్యువేషన్ నాకు ఆ రోజు నాకు అలాగా తెలిసింది. నా పిల్లలు కూడా ఎంతో కుమిలిపోయారు. కానీ పృథ్వీ సార్ గారు నాకు 2వ కూడా అదే మాట, అమ్మా నువ్వు భయపడద్దు, నీకు ఏమీ కాదమ్మా. తను ఎంతో మంచిగా నన్ను ధైర్యపరిచి, నన్ను భుజము తట్టి, నన్ను ఒక తల్లిలాగా ఆదరించి, నన్ను ఏ టెస్ట్ లోనైనా కానీ, ఏ ట్రీట్మెంట్ అయినా కానీ, తన ఫ్రెండ్స్ తెనాల్లో తన ఫ్రెండ్స్ ఉంటే నాకు ఎంచోగ్రామ్ చేయించారు. అలాగే విజయవాడలో తన ఫ్రెండ్ ఉంటే నాకు బైపాస్ సర్జరీ చేయించారు. నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు సారు. నర్సు చాలా మంచి ఓర్పుగా చూస్తారు. ఇంటి దగ్గర ఉన్న ఎవరున్న పిల్లలు కానీ, నా తరపు పేరెంట్స్ గానీ ఉన్నా కానీ మీరు ఇంటికి వెళ్ళిపోండి అమ్మా, మేము చూసుకుంటాం అంటారు. చాలా మంచి పిల్లలు. ఈ పిల్లలే నాకు అందరు బాగా చూస్తారు. మేడం గారు బాగా పరామర్శిస్తారు. హాస్పిటల్ సిబ్బంది కానీ, డాక్టర్ గారికి కానీ నన్ను చాలా కృతజ్ఞతగా థ్యాంక్స్.